సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ప్రాచీన విశిష్టత కల శ్రీ పనిగిరి సీతారామస్వామి దేవాలయంలో మాఘశుద్ధ పౌర్ణమి మొదలుకొని 5 రోజులు జరిగే ఈ జాతర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ఈవో గుజ్జులకుండారెడ్డి తెలియజేస్తూ పోలీస్ శాఖ, హెల్త్, కరెంటు, మున్సిపల్ ఇలా అన్ని శాఖల సమన్వయంతో జాతర ఏర్పాట్లు నిర్వహించి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన విశిష్టత కల ఈ స్వామివారి కళ్యాణం ఈ ప్రాంతం నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా దర్శించుకుంటున్నట్టు తెలిపి భక్తులకు సుమారుగా 5,000 నుంచి 6,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. పని కింద వారు వెలిసి ఉన్నటువంటి సందర్భంగా ఈ యొక్క స్వామివారిని పనిగిరి గుట్ట అని ఇక్కడ నామకరణం జరిగింది. పనిగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనేటువంటి యొక్క వారిగా గుర్తింపబడి ఆ కాలం నుంచి కూడా నడుస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో 200 సంవత్సరాల క్రితం వరకు అప్పుడు ఆనాడు ఏం జరిగిందో తెలియదు కానీ 200 సంవత్సరాల క్రితం అమరనాయని అప్పల నరసింహరావు అనేటువంటి ఒక దాత ఆ స్వామిని కనుగొని ఈ యొక్క దేవస్థానానికి 628 ఎకరాల ఆ యొక్క భూదానాన్ని చేసి అక్కడి నుంచి కూడా ఉత్సవాలు జరిపించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడే కింద మంటపంలో చేయించడం జరుగుతూ ఉంది. అదే రోజున అదే వారు కనుగొన్నటువంటి రోజునే ఆ యొక్క స్వామివారికి ఇక్కడ ధ్వజస్తంభాన్ని, తర్వాత మంటపాన్ని, తర్వాత ఇవన్నీ కూడా వారు చేసి ఆ యొక్క వాహనాలను కూడా ఇక్కడ తయారు చేసి ఈ యొక్క ఆ కళ్యాణోత్సవానికి జరిపించేటువంటి యొక్క ఖర్చుల కోసమని 620 ఎకరాలు భూదానాన్ని చేసి అప్పటి నుంచి కూడా వారు ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు. అమరనాయని అప్పల నరసింహరావు అనేటువంటి యొక్క అప్పట్లో వీరు ఇక హుజూర్నగర్ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క వారు అనమాట. అదే క్రమంలో ఇప్పటివరకు కూడా ఈరోజు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడ జరగటం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంది. స్వామివారి యొక్క వైభవం ఏంటంటే స్వామివారు కోరుకున్నటువంటి భక్తులకు ఏదైతే కోరుకుంటారో అది వారు అనుగ్రహించడం ఉన్నది ఒకటి. రెండవది సంతానం లేని వారికి మరియు కళ్యాణం కావాల్సినటువంటి యొక్క వివాహం జరగని కన్యలకు, కుమారులకు వీళ్ళందరికీ కూడా వివాహాన్ని జరిపించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక ఆ స్వామివారిగా పేరు పొందారు వారు. తర్వాత ఏదైనా కొంగు బంగారంగా ఇక్కడ హుజూర్నగర్ పట్టణం వాసులకు కొంగు బంగారంగా ఉన్నటువంటి ఒక స్వామివారు వైభవంగా ఇక్కడ జరుగుతూ. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్నస మహాగురవే నమః. శ్రీ సీతారామచంద్ర బ్రహ్మణే నమః. హుజూర్నగర్ పట్టణానికి 5 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క పనిగిరి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకుంటున్నాం. మరి దాదాపు ఒక 600 సంవత్సరాల క్రితం నాయని వెంకట అప్పల నరసింహారావు గారు అనేటువంటి ఎలమదొర ఆనాటి కాలంలో పరిపాలించినటువంటి ఆ యొక్క నాయని వెంకట అప్పల నరసింహారావు గారి కల్లో స్వప్నంలో కనబడి ఈ యొక్క కొండ ప్రాంతం నందు ఈ యొక్క వేంచేసి ఉన్నాను అని చెప్పేసి నాకు దేవాలయం నిర్మించు అని చెప్పేసి ఆ యొక్క వెంకట అప్పల నరసింహారావు గారి స్వప్నంలో కనబడి మరి కనబడినంత మాత్రాన
ఈ యొక్క ఈ కొండ ప్రాంతం అంతా కూడా విధి చూడగా ఎక్కడా కూడా ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఏ కొండ మీద ఉన్నాడో ఏంటో తెలియక అదంతా కూడా వెతికి ఆ యొక్క అలసిపోవడం వల్ల మళ్ళొకసారి సేదతీర్చి ఉండగా ఆ యొక్క స్వప్నంలో ఆ యొక్క గరుడపక్షి ఆనవాళ్ళ ప్రకారంగా ఆ కొండ మీద గరుడపక్షి ఆనవాళ్ళ ప్రకారంగా చూస్తే నేను సాక్షాత్ కనపడతాను అని చెప్పేసి స్వప్నంలో చెప్పడం వల్ల మళ్ళీ ఆ యొక్క ఈ కొండ మీద ఆ గరుడపక్షి ఆనవాళ్ళ ప్రకారంగా స్వామివారిని ఆ యొక్క వెలిసి చూడగా ఆ యొక్క ఆ స్వామివారి స్వప్నంలో ఏ విధంగా అయితే సాక్షాత్కరించారో అదేవిధంగా ఆ యొక్క స్వామివారు కూడా ఇక్కడ కనపడటం జరిగింది. ఈ యొక్క గరుడపక్షి ఎంతవరకు అయితే తిరిగిందో అంతవరకు కూడా ఆ యొక్క స్వామివారికి ఆధీనంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క దొరవారు మరి ఈ యొక్క దేవాలయానికి 650 ఎకరాలు ఇనాం భూమిగా ఇచ్చి ఈ యొక్క దేవాలయంలో ఉత్సవాలకు కానీ నిత్యం ధూపదీప నైవేద్యానికి కైంకర్యానికి కూడా ఇచ్చేసేసి ఆ యొక్క స్వామివారి యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయంలో మరి ఈ వైఖాన సాగం ప్రకారంగా దేవాలయంలో నిత్యార్చన కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. మరి మాఘ పౌర్ణమి నాడు ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటుగా అంచాహికంగా ఈ యొక్క త్రయాణిక దీక్షలో ఈ యొక్క స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా దేవాలయంతో కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉండి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారికి ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈ యొక్క స్వామివారు చాలా విశేషంగా అందరికీ కూడా కోరిన కోరికలు నెరవేర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి దేవుడు స్వామివారు కొండ మీద కలిసినట్టు వెళ్ళడం అనేది మనకు అదృష్టంగా భావించి ఈ యొక్క దేవాలయానికి సమీపమైనటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క వచ్చి దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించి వారి యొక్క కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మాఘ పౌర్ణమి నాడు స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందరూ కూడా పాల్గొని మీకు కూడా ఈ యొక్క స్వామివారికి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభం భూయాత్. జై శ్రీమన్నారాయణ. మన హుజూర్నగర్ పట్టణ సమీపంలో గల శ్రీ సీతాలక్ష్మణ హనుమస్తమేత శ్రీ రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో దాదాపుగా 1000 సంవత్సరాలకు పూర్వం నుంచి కాకతీయుల కాలం నాడే శ్రీ స్వామివారు ఇక్కడ గుట్టపైన స్వయం వ్యక్తులై వెలిశారు. శ్రీమన్నారాయణ. హుజూర్నగర్ పట్టణంలో మణిగిరి కొండపై వెలిచేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జనవరి నెల 31 నుండి ప్రారంభమై ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు వైభవంగా జరపడానికి దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడమైనది. నిన్న 31వ తారీఖున స్వామివారిని వేణుగోపాల స్వామి దేవస్థానంలో పెళ్లి కుమారుని చేసి రాత్రి పురవీధుల గుండా ఊరేగింపుతో పణిగిరి గుట్టపైకి చేరుకోవడం జరిగింది. ఈ రోజున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు మధ్యరాత్రి 12 గంటల నుండి కొండ క్రింద ఉన్నటువంటి కళ్యాణ మండపంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు సుమారుగా 5 నుండి 6 వేల మందికి అన్నదాన కమిటీ అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫు నుంచి చేస్తున్నటువంటి కొంత భాగం ఆర్థిక సహాయ సహకారం భక్తుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలతోనే సుమారుగా 6,000 మందికి అన్నప్రసాద వితరణ కూడా జరపడం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారి 3వ రోజున సదస్యము అదేవిధంగా దూపోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. 4వ రోజున 4వ తారీఖున మళ్ళీ స్వామివారిని ఊరేగింపుగా హుజూర్నగర్ పురవీధుల్లో ఊరేగింపుతో మళ్ళీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి స్వామివారు చేరుకుంటారు. మరి ఈ 5 రోజులు కూడా గుట్టపైన అన్ని ఏర్పాట్లు కూడా వివిధ శాఖల అధికారులు పోలీస్ శాఖ హుజూర్నగర్ సిఐ గారు ఎస్ఐ గారు వారి యొక్క ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆరోగ్య వసతి అదేవిధంగా రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ సిబ్బంది వారి చేత గుట్ట ప్రాంతం అంతా కూడా శుభ్రంగా చేయించి భక్తులకు సకల సౌకర్యాలు నీటి వసతి కూడా అన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ తరఫున పూర్తి ఏర్పాట్లు చేయడమైంది. కాబట్టి హుజూర్నగర్ పట్టణం కానీ చుట్టుపక్కల ఉన్న భక్తులంతా కూడా స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో దర్శించి సేవించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటూ జయ